అందరి తరపున హరే కృష్ణ. అందరూ బాగున్నారా? అక్కడ దూరంలో కనిపిస్తుంది చూడండి, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు. సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు నిర్మించారు అది. ఆయన అసలు ఇక్కడ పల్లెలు ఉన్నాయి అనేసి అసలు ఎవరికి తెలియదండి. అంత దీన పరిస్థితిలో పాపం ఉండే పల్లెలంట ఇవి. ఆయన దయ వల్ల ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఏదో ఈ పల్లెలు కరువు నుంచి తప్పించుకున్నారు. దేవుడు అనేవాడు ఎక్కడో లేడండి. కొన్ని మంచి పనులు చేసే వాళ్ళని దేవుడు అని మనం చెప్పుకోవచ్చండి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలా వరకు మంచి పనులే చేశాడండి. ఇప్పుడున్నారండి సీఎంలు పిఎంలు, జనాలతోనే ఫుట్బాల్ వాలీబాల్ అన్ని గేమ్స్ ఆడుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు వల్ల చాలా ఇంజనీర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, చదువుకొని జాబులు రాక నిరుద్యోగులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎంతోమంది అండి, కొన్ని లక్షల మంది ఆయన దయ వల్లనే ఈరోజు బ్రతుకుతున్నారు అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. అది మంచి పనే అని నేనైతే అనుకుంటున్నానండి. మా ఊరు ఏ ఊరో కామెంట్ పెట్టండి, కనీసం మండలమైన కామెంట్ పెట్టండి. రాయలసీమలోనే ఉంది ఇది ప్రాజెక్టు, కామెంట్ పెట్టండి. ఇది ఏ పైరు అంటే ఆముదం పంట అండి. ఖచ్చితంగా 10 years అయిందండి మేము పైరు పెట్టడం, పండకపోవటం అనేది. చాలా దారుణం అండి. అసలు తెగులు రావటము, సమపాలంలో వర్షాలు కురవకపోవటము, 10 సంవత్సరాల నుంచి పైరు అనేదే లేదు. ఆ ప్లాంటే లేకపోతే అసలు కూడే లేదండి చెప్పటానికి, బతుకు తెరువే లేదని చెప్పుకోవచ్చు అండి. అసలు దాన్ని నమ్ముకొనన్నా ఏదో బ్రతుకుతున్నారు జనాలు అనేసి చెప్పుకోవచ్చు. ఇలాంటి పైర్లు పెట్టుకొని, పండా పెట్టని పైర్లు పెట్టుకొని, దీన్ని నమ్ముకొని కూడు లేక సంసారాలు గడవక చాలా దీన పరిస్థితిలో ఉండేవాళ్ళు ఆ ప్లాంటే లేకపోతే. మా డ్రైవర్ అన్నీ పడగొడుతున్నాడండి. చెట్లు గొడ్లితో కొట్టాలంటే చాలా కష్టం అయిపోతుంది అనేసి పడగొట్టిన తర్వాత అన్నీ ఏరేసి అగ్గి పెట్టడమే. నా ఛానల్కి అసలు లైకులు కొట్టడం లేదబ్బా, కామెంట్ పెట్టడం లేదు, షేర్ చేయటం లేదు. రిక్వెస్ట్ చేసుకున్నా కూడా లైక్ చేయండి అబ్బా. అందరి తరపున హరే కృష్ణ. అందరూ బాగున్నారా? అక్కడ దూరంలో కనిపిస్తుంది చూడండి, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు. సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు నిర్మించారు అది. ఆయన అసలు ఇక్కడ పల్లె